వృశ్చిక రాశి. వృశ్చిక రాశి మరి విశ్వావసనామ సంవత్సరానికి విశ్వావస రాశి ఎట్టా ఉందో చూద్దాం. ఈ విశ్వావస రాశికి శని బాగాలేడు. మరి గురువు దాదాపుగా ఈ రాశిలో కేతువు కూడా బాగా కనపడుతున్నాడు. ఈ కేతువు కూడా జూన్ జూలై తర్వాత మారతారు. కాబట్టి ఈ వృశ్చిక రాశికి ఇంతకుముందు అర్ధాష్టమంలో శని ఉన్నాడు, పంచమానికి వచ్చాడు. కాబట్టి శని కాస్త మేలు చేసేవాడే. అయితే మధ్యస్థమైనటువంటి రాశిది. అటు పూర్తిగా లాభం లేదు, ఇటు పూర్తిగా నష్టం లేదు. తను తిని మాత్రం ఒకళ్ళు పెట్టచ్చు, కానీ ఒకళ్ళు చెయ్యి దాపాల్సిన అవసరం లేనటువంటి మంచి స్థితిలో ఈ వృశ్చిక రాశి ఉంది. ఈ వృశ్చిక రాశి యొక్క స్వభావం వృశ్చికం అనగా తేలు. ఈ తేలు స్వభావం లేకుండా మంచి లక్షణాలు కలిగి బతికితే ఈ సంవత్సరంలో ఎటువంటి సమస్య లేకుండా ఉంటారు. ఏదైనా దురాశ అయిపోతే మాత్రం పూర్తిగా నష్టపడతారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మరి సప్తమంలో ఉన్నటువంటి శని వల్ల వివాహం కాని వాళ్ళకి బాగా తొందరగా వివాహం కావటానికి బాగా అవకాశం ఉన్నది. కానీ కాలసర్పదోషం ఉంది ఈ వృశ్చిక రాశికి. ఈ కాలసర్పదోషంలో వివాహం కనుక చేసుకునేటట్లయితే వీళ్ళు బతకలేనంత కష్టం వస్తుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు వివాహం చేసుకోవాలి అంటే జాగ్రత్తగా జాతకం చూపించుకొని జాగ్రత్తగా వివాహం చేసుకోండి. అట్లా కాకుండా ఈ వృశ్చిక రాశి వాళ్ళు తొందరపడి కనుక మంచి చెడు లేకుండా నేను ప్రేమించాను, మేము ప్రేమ పక్షులం, మేము ఎవరన్నా వినో అనే పద్ధతుల్లో కనుక ఎవరన్నా ప్రవర్తిస్తే వీళ్ళు వెంటనే కోర్టుకి మరి విడాకులకు వెళ్తారు. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఈ వృశ్చిక రాశి ఈ సంవత్సరానికి బాగానే ఉంది, కానీ జాగ్రత్త అవసరం. పెళ్లి కావాల్సిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అయితే వృశ్చిక రాశికి రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా బతకాలి. అనవసరమైన ఖర్చులకు పోకూడదు, వివాదాలకు పోకూడదు. ఎట్లా మంచిగా ఉంటే అంత బాగా జరుగుతుంది. మీ జాతకాన్ని ఖచ్చితంగా తప్పనిసరిగా చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి.